నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రతిరోజు కువైట్ నుంచి సౌదీకి వందలాది మంది వేల మంది అయితే వెళుతూ ఉంటారు. మక్కా కోసం కానీ లేకపోతే తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడము, బంధువుల కోసము అయితే చాలా మంది కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వెళుతూ ఉంటారు. ఇలా సౌదీ అరేబియాకు ఎక్కువగా మనం చూసుకుంటే రోడ్డు మార్గాన చాలా మంది వెళుతూ ఉంటారు. ఎందుకంటే కారులో వెళ్లి ఆ యొక్క కుటుంబ సభ్యులను కలిసి మళ్ళా కారులో తిరిగి వస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాలలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి సౌదీ అరేబియాకు ఒక కువైటీ కుటుంబం అయితే వెళ్లడం జరిగింది. సౌదీ అరేబియాలో ఆ యొక్క కుటుంబం భయంకరమైన రోడ్డు ప్రమాదంలో చిక్కుకుందని చెప్పేసి దీని ఫలితంగా 16 ఏళ్ల బాలిక మరణించింది. మరియు తండ్రి, తల్లి మరియు వారి యొక్క 2 కుమారులు కూడా గాయపడ్డారని చెప్పి గాయపడిన వారిని రియాద్లోని రేమా హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం 16 ఏళ్ల బాలిక వాళ్ళ యొక్క కూతురు అయితే మరణించడం జరిగింది. గాయపడిన తల్లి, తండ్రి మరియు ఆ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన 2 కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయపడడంతో అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ యొక్క అల్లా దయ వల్ల వాళ్ళకు ఏమీ కాకూడదు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్న. అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే ఒక భారతీయ కుటుంబం మక్కా మదీనా సందర్శించేందుకు వెళ్లి ఇలాగే రియాద్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి చిక్కుకొని మన ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు కుటుంబం అయితే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తల్లి, తండ్రి, 2 పిల్లలైతే మరణించడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు కానీ సౌదీలో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండన్నా. మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.